ఒక ఉద్యోగం కోసం ఒక నిరుద్యోగి ఎంత మేరకు కృషి చేసి కోచింగ్ సెంటర్‌లో ఆయన ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఎగ్జామ్ రాస్తారు. మరోవైపు విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలో మంచి సీట్ రావడం కోసం ఎంతో ప్రాక్టీస్ చేసిన తర్వాత వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తారు. ఇలాంటి ఎగ్జామ్స్‌నే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని రద్దు చేసింది. అసలు రద్దు ఎందుకు చేసిందో ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పుడు మే నెలలో జరిగిన ఒక నీట్ ఎగ్జామ్, అలాగే జూన్‌లో జరిగిన నెట్ ఎగ్జామ్ 2 ఎగ్జామ్‌లను కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం రద్దయితే చేసింది. ఈ ఎగ్జామ్‌లకు సంబంధించి పేపర్ లీకేజ్‌లు, అవకతవకలు జరిగాయని ఇటు దర్యాప్తు సంస్థల నుంచి కొంతమేరకు సూచనలు రావడంతో ఈ పరీక్షలనైతే రద్దు చేసింది. ఒకసారి నెట్ ఎగ్జామ్ గురించి మనం చూసుకున్నట్లయితే యూజీసీ నెట్ ఎగ్జామ్ అయితే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. మొత్తానికి ఇటు జాతీయ పరీక్షా సంస్థ జూన్ 2024లో ఈ పరీక్షను ఏర్పాటు చేశారు, నిర్వహించారు. లక్షలాది మంది ఈ పరీక్షకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకున్నారు. దాదాపు 11 లక్షల మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. అసలు నెట్ గురించి చెప్పాలంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అర్హత సాధించడానికి ఈ పరీక్ష రాస్తారు. దాంతోపాటు పిహెచ్డి ప్రవేశాలకు కావచ్చు, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పోస్టులకు అర్హత సాధించడానికి ఈ ఎగ్జామ్ని అయితే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంటుంది. ఈ పరీక్షలోనే అవకతవకలు జరిగాయంటూ కూడా ఆ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ధారణ చేసుకున్న తర్వాత నెట్ పరీక్షనైతే పూర్తిగా రద్దయితే చేశారు. మొత్తానికి ఈ అవకతవకలపైన సిబిఐ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ అసలు నెట్ పరీక్షను ఎన్టీఏ 2 షిఫ్టుల్లో నిర్వహించారు. అసలు అక్రమాలకు జరిగాయని ఇటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఉన్న ఇటు పనిచేసే జాతీయ సైబర్ నేర విచారణ సమన్వయ కమిటీతో పాటు ఇటు చెందిన మరొక కమిటీ జాతీయ సైబర్ నేర హెచ్చరికల విశ్లేషణ విభాగం బుధవారం నాడు దీనిపైన నివేదిక యూజీసీకి అయితే ఇచ్చింది. సో ఇవ్వడంతో వివరాలు ఏవైతే వివరాలు ఉన్నాయో వివరాల ప్రకారం పరీక్షలో అవకతవకలు జరిగాయని మొత్తానికి ఇటు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి నేపథ్యంతోనే యూజీసీ దీనికి సంబంధించి నిర్ధారించింది. సో మొత్తానికి పారదర్శకత అలాగే విశ్వసనీయత కోసం ఈ పరీక్షలను రద్దు చేసినట్లు కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించి కూడా మళ్ళీ ఈ పరీక్ష నిర్వహిస్తామంటూ కూడా కేంద్ర విద్యాశాఖ దీనికి సంబంధించి అయితే తెలిపింది. మొత్తానికి ఇటు దేశంలో ఇప్పుడు నీటు అలాగే నెట్ దీనికి సంబంధించి 2 పరీక్షలు రద్దు కావడం దేశవ్యాప్తంగా అల్లర్లు అయితే కొనసాగుతున్నాయి. అలాగే ఒకసారి నీట్ గురించి మనఒకసారి చూసుకున్నట్లయితే నీట్ పరీక్ష ఇటు బీహార్లోనే అవకతవకలు జరిగాయని బీహార్కి సంబంధించి ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ విభాగానికైతే ఇటు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. వారి దగ్గర నుంచి నివేదిక కావాలంటూ కూడా అంశాలైతే కోరుతున్న పరిస్థితులు మనం చూసుకోవచ్చు. రీసెంట్గా సుప్రీంకోర్టులో విచారణ గురించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎవరైనా 0.001% నిర్లక్ష్యం వహిస్తే దానిని పూర్తిగా పరిష్కరించాలంటూ కూడా జస్టిస్ విక్రమ్ నాథ్తో పాటు అలాగే జస్టిస్ ఎస్విఎన్ బట్టి ధర్మాసనం వెకేషన్ బెంచ్ అయితే పేర్కొంది. మొత్తానికి సంబంధించి విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇటు సుప్రీంకోర్టు కూడా ఒక అడుగేసి ముందుకు రావడం అంతా హర్షిస్తున్నారు. అలాగే పరీక్షల్లో అవకతవకలకు సంబంధించి విద్యా మంత్రిత్వ శాఖ అలాగే బీహార్లో పోలీస్ ఆర్థిక నేరాల విభాగాలకు సంబంధించి పూర్తిగా ఈ నివేదికలు ఇవ్వాలంటూ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే బీహార్ అధికారులకైతే ఆదేశాలు వచ్చాయి. దీని మీద కూడా ఏ మేరకు అప్డేట్స్ ఇస్తారో చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇంకా బీహార్లో పాట్నాలో ఈ ఎగ్జామ్కి సంబంధించి జరిగిన తర్వాత అక్రమాలకు సంబంధించి ముఖ్యంగా ఇటు బీహార్ విద్యా మంత్రిత్వ శాఖకు సంబంధించి ఆదేశాలు అయితే జారీ చేశారు. అసలు మీ రాష్ట్రంలో జరిగిన ఎగ్జామ్కి సంబంధించి ఏ విధంగా అవకతవకలు జరిగాయనే అంశాలకు సంబంధించి ఒక డీటెయిల్స్ అయితే కోరుతున్నారు. మొత్తానికి సంబంధించి ఈ పరీక్షకు సంబంధించి మే 5వ తేదీన పరీక్ష పేపర్లో లీకేజ్ అవకతవకలకు సంబంధించి మొత్తంగా పేర్కొనాలంటూ కూడా ఇటు నీట్ యూజీ 2024లో జరిగిన ఈ పరీక్షకు సంబంధించి ఫలితాలను రద్దు చేస్తూ కూడా మొత్తంగా 1500 విద్యార్థులకు సంబంధించి మరొకసారి ఏర్పాటు చేస్తాం, మళ్ళీ పరీక్ష నిర్వహిస్తామంటూ ఇటు విద్యా సంస్థలకు సంబంధించి ఇటు పరీక్ష సంస్థలు చెప్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతుందనే అంశాలు ఇప్పుడు కొత్తగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. దీనికి సంబంధించి ఏవైతే నీట్ కావచ్చు నెట్ కావచ్చు ఈ 2 పరీక్షలు రద్దు చేసిన తర్వాత ఇప్పుడు విపక్షాలు కూడా దీనిపైన చర్చకు తేవలేస్తున్నాయి. అసలు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏం ఆలోచిస్తున్నారంటూ కూడా ముందడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ
జూన్ 20వ తేదీన అందరితో ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాసి ఇప్పుడు ధర్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరితో కూడా రాహుల్ గాంధీ జూన్ 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు సమావేశాన్ని ఏర్పరుస్తున్నారు. వారి దగ్గర నుంచి పూర్తిగా అప్డేట్స్ అయితే తీసుకోబోతున్నారు. తీసుకున్న తర్వాత దీనిపైన ఏం అప్డేట్స్ ఇస్తారో చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు కోసం కేంద్రం ఏం చేస్తుంది అనే అంశాలు అయితే మొత్తంగా చూసుకోవాలి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా అంశాలు ఇప్పుడు వారికి చిక్కుగా మారుతున్నాయి ఎన్డీఏకి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా జరిగిన రైల్వే యాక్సిడెంట్ కావచ్చు, ఇప్పుడు పేపర్ లీకేజీలు కావచ్చు, ఇటు ఢిల్లీలో వాటర్ క్రైసిస్ కావచ్చు, ఇలాంటి అంశాలన్నిటి కూడా ఎన్డీఏకి కొంతమేరకు మైనస్ చేస్తున్నాయి అంటూ కూడా ఇప్పుడు కొంతమేరకు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మరి దీనికి సంబంధించి ఏ విధంగా జరగబోతోంది, నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుందనే అంశాలు అయితే చూడాలి. మరికొద్ది రోజుల్లోనే అంటే జూన్ 24వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో మరి విపక్షాలు నెక్స్ట్ ఇటు కేంద్ర ప్రభుత్వం పైన ఎటువంటి టార్గెట్ చేయబోతున్నారో చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి అంశాలు ఇప్పుడు పేపర్ లీకేజ్ ఒక అంశం అయితే, మరొకటి ఢిల్లీలో వాటర్ క్రైసిస్ కావచ్చు, ఇలాంటి అంశాలతో ఇటు విపక్షాలు ఏ విధంగా కేంద్రాన్ని ఇరుకుని పెడతాయి. మరి ఇటు ఇన్ని రోజులుగా అంటే మే నెలలో జరిగిన నీట్ ఎగ్జామ్ కావచ్చు, జూన్లో జరిగిన నెట్ ఎగ్జామ్ కావచ్చు, 2 ఎగ్జామ్లు రాసిన ఇటు విద్యార్థులు కావచ్చు, ఉపాధి కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహాయంగా నిలబడుతుంది, వారు అనుకున్న మేరకు ఏ విధంగా సహాయం చేస్తుందో చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి అటు ప్రధాని మోదీ కావచ్చు, మరి తన క్యాబినెట్ ఏ విధంగా డిసైడ్ చేస్తుంది, మొత్తానికి ఇటు ఏ విధంగా నూతన అప్డేట్స్ తీసుకుంటూ వీరందరికీ ఏ విధంగా నిలబడతారో చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.